సీజనల్‌గా దొరికే చింత చిగురుతో ఏ వంటకం చేసినా చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు స్పెషల్ చింత చిగురు మెత్తళ్ళ కర్రీ. హలో అండి. వెల్కమ్ టు మై కుకింగ్ వీడియో. దీనికోసం ఆనియన్స్, టొమాటో, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 50 గ్రామ్స్ చింత చిగురు తెచ్చాను. సో, అది నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మనం ఎండు మెత్తళ్ళు వాడుతున్నామనమాట. అవి నీట్‌గా కడిగి వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని మెత్తలని మంచిగా వేయించుకోవాలి. చిన్న చిన్నగా కదుపుతూ అన్నీ కూడా మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, మిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. 2 నిమిషాలు వేయించి టమాటో యాడ్ చేయాలి. ఇలా వేగిన తర్వాత మనం పసుపు, కారం వేసుకోవాలి. మనం ఇందులో మెత్తళ్ళు వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా వేగిన తర్వాత చింత చిగురు యాడ్ చేసి మిక్స్ చేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ వేసి తర్వాత ఎండు మెత్తల్ని కూడా దానిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో నేనైతే ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. సో, ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. చూసారు కదా! ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చింత చిగురు మెత్తళ్ళ కర్రీ రెడీ. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.